మొత్తం విచారణలో 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు, 655 గ్రాములు, 157 గ్రాముల వెండి వస్తువును స్వాధీనం చేసుకున్నారు. అతని ఇంటి దగ్గర కానీ అక్కడ కానీ స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇవాళ ₹1 కోటి విలువ చేసే బంగారం చోరీ చేస్తే పట్టుపడిన ఆ వ్యక్తికి బెయిల్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఇక ఇవాళ అసలైన రంగంలోకి దిగాడు. అసలైన రంగంలో దిగి పరకామణిలో దోపిడీ జరిగిపోయింది, పరకామణిలో దొంగతనం జరిగిపోయింది అని ఆయన మాట్లాడేస్తున్నాడు. ఎందుకు ఈ రకమైన వ్యవహారం జరుగుతోంది అని అంటే ఒక కుట్ర మీద కుట్ర. తిరుమల పవిత్రతని, వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీయాలి, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బ కొట్టాలి. ఏమైందిరా? లేనిదల్లా సిగ్గే. ఎవరికి? గత ప్రభుత్వ హయాంలో స్వామివారి కానుకలు హుండీలు లెక్కించే పరకామణిలో చోరీ జరిగింది అనేది అంశమైతే దానికి సంబంధించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడి దగ్గర 14 కోట్ల రూపాయల ఆస్తులను టీటీడీ రాయించుకుంది అనేది ఇంకొక వార్త. అందులో ఓకే, ఆస్తులు రాయించారు, అతని మొత్తం కట్టుబట్టలతో రోడ్డు మీదకి పంపించారు, మొత్తం రాయించుకుని అనుకుందాం. నాకున్న సమాచారం ప్రకారం ఆ తిరుమలలో పనిచేసిన ఒక పెద్ద ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అతనికి మినిమం కొద్దిగా ఆస్తులు మిగిలిన్నాయి, మొత్తం రాయించేసుకున్నారు. ఎంతన్నా ఉండనివ్వండి, అతన్ని నడి బజార్లోకి నెట్టేసేయండి, అది కాదుగా శిక్ష. కానీ ఇవాళ ₹1 కోటి విలువ చేసే బంగారం చోరీ చేస్తే పట్టుపడిన ఆ వ్యక్తికి బెయిల్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. కుట్ర మీద కుట్ర. తిరుమల పవిత్రతని దెబ్బతీయాలి, మొత్తం హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి. ఏమైందిరా? కేసు ఎలాంటిదో, దాని మీద ఎంత రచ్చ జరుగుతోందో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఉద్దా కాకరకాయ తెలియదు వీళ్ళకి అని ఊరికే కాదు. అమ్మా నెల్లూరులో ఓతుపోతాం, అది తప్పులే, ఏం మాట్లాడితే అయితే తప్పులేదు.